నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాశ్మీర్లోని పహల్గావ్లో ఉగ్రవాదులు టూరిస్టులపై అతి కిరాతకంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంగతి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో యావత్ భారతదేశం ఉలిక్కిపాటు పడటంతో పాటుగా ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇప్పుడు కాశ్మీర్ కొండల్లో శాంతి నెలకొనడం ఇష్టం లేని పాక్ ఈ దుశ్చర్యలకు కారణం అన్నట్టుగానే గుర్తించినటువంటి భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇందులో భాగంగానే పాక్ పౌరులను భారత్ విడిచి వెళ్ళిపోవాలని కూడా వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇండస్ ఏదైతే సింధు సంబంధించినటువంటి నదీ జలాల నుంచి కూడా ఇకపై ఒక చుక్క కూడా నీటిని వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా తేల్చెప్పింది. ఇందులో భాగంగానే వెంటనే ఆ నదిపై ఉన్నటువంటి డ్యామ్ గేట్లను కూడా మూసివేసింది. దీంతో ఆగ్రహించినటువంటి పాకిస్తాన్ అధికారి భారత్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి బిలావల్ భుట్టో, ఆయన మాజీ మంత్రి, ఈ అంశంపై మాట్లాడుతూ కూడా భారత్ను రెచ్చగొట్టే విధంగా హెచ్చరికలు జారీ చేశారు. అంటే పెహల్గావ్ దుర్ఘటనకు పాకిస్తాన్ దోషిగా చేస్తున్నారని ఆయన మండిపడుతూనే భారత్ తన నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికే పాక్ను కొంత నిందిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అంటే అకారణంగా సింధు నదీ జలాలను పాక్కు రాకుండా నిలిపివేశారని, ఆ నది ఖచ్చితంగా పాకిస్తాన్కు చెందింది అంటున్నారు ఆయన. మా నదిలో నీళ్లను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే సింధు నదిలో నీరు లేకపోతే భారతీయ రక్తం పారుతుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడు సుఖ్మూర్ సభలో భుట్టో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున వైరల్గా మారుతుంది. దీంతో అతని వ్యాఖ్యలపై భారత్ ప్రజలతో పాటుగా ఇతర దేశాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సో ఇప్పుడు భారత్ సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేసేటువంటి అంశంలో పాకిస్తాన్ కొంత పరోక్షంగా బెదిరింపులకు దిగిందని చెప్పాలి. 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారిగా ఉన్నటువంటి లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కూడా సింధు జలాల అంశంలో భారతదేశాన్ని, ప్రధాని మోదీని తీవ్రంగా హెచ్చరిస్తున్నటువంటి పాత వీడియోను కూడా బయటికి తీసింది పాకిస్తాన్. మీరు పాకిస్తాన్ను నీళ్లు ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తామంటూ కూడా నదుల్లో రక్తం పారుతుందంటూ కూడా హఫీజ్ సయ్యద్ ఓ బహిరంగ సభలో భారత్ని హెచ్చరించినటువంటి గతంలో వీడియోను కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈయన వ్యాఖ్యలకు మద్దతుగా ఇచ్చేలాగే భుట్టో వ్యాఖ్యలు కూడా ఉండటం కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.